మనం అనుకున్నట్లే దొంగ పేవానకాలు కల్తీసారా జోగిని అరెస్ట్ చేసేసింది సిట్టు. ఇక అంతే, ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లు వైసీపీ నేతలంతా అమ్మో అయ్యో అంటూ ఆహాకారాలు మొదలెట్టేశారు. జోగి రమేష్ ఏమైనా పాలు దాగి పశువుడైనట్లు, ఆయన నోట్లో ఏలెడితే కొరకనట్లు, ఒక్క పెగ్గ కూడా ముట్టనట్లు వైసీపీ నేతలంతా గుండ్లు బాదుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఇవాళ రావు గారు రాచబండ్లోకి ఎవరు వచ్చారనేదే కదా మీరు అడిగేది. అక్కడికే వస్తా ఉన్నా. సకల శాఖ మంత్రులు జగన్ హయాంలో వ్యవహరించిన పార్టీని, జగన్ని శాంతం నాకించేసిన సజ్జల వారు వేయించేశారు. ఆయన బాధ ఏందో కనుక్కుందారు అండి. ఇదిగో సజ్జల సల్లకొచ్చి ముంత దాచినట్లు ఎందుకు ఆ బిల్డప్? నీ గజ్జిల సౌండ్ మొదలెట్టు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు. పొలిటికల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ గవర్నెన్స్ అనేది చేస్తున్నారు మియాస్. అవతల మీ జోగి రమేష్ జైల్లో కుయ్యో మొర్రో అంటా ఉంటే నువ్వేంది సాధ్యలా చంద్రబాబుని పొగిడే పనులు మొదలెట్టేసావు. కొంపదీసి జైలుకు పోతూ పోతూ ఒక బ్యారెల్ కల్తీ మద్యం నీకు గాని ఆ తాగుబోతు రమేష్ ఇచ్చెళ్ళాడా? ఇచ్చే ఉంటాడు. లేకపోతే నువ్వు కూటమి ప్రభుత్వాన్ని తిట్టాల్సింది పోయి అన్నీ మర్చిపోయి చంద్రబాబు పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్ అంటూ గవర్నెన్స్ మహా అద్భుతం అంటూ భజన చేస్తా ఉన్నవింది. మరొక్క ఛాన్స్ ఇస్తా, తలా తోక లేకుండా ఇదిగో స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేయి. ఏవైతే నిస్సహాయ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని పనులు చేస్తూ మేము బాగా ఉండగలిగాము, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అని అనుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్తో కాన్స్టిట్యూషన్ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో వ్యవస్థకు, దాన్ని అది అలాగే ఉంటుంది. డొల్ల కరిమింగిన వెలగపండు అంటారు. పండు అలాగే అది ఉంది, బయట లోపల పోయింది, లోపల మొత్తం పోయింది. లోపల ఏమున్నాయి అంటే పొలిటికల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు. పొలిటికల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. ఇది కదా అసలు సిసలు సజ్జల అంటే. మరి ఇందాకేంది ఏదేదో మాట్లాడు. కుడి అడమైతే పొరపాటు లేదోయ్ అన్నది నీలాంటి వాళ్ళని చూసుకో. అది సజ్జల, అది రాజకీయానికి అసలు సూట్ అవ్వదు. కుడి అయితే ఎడమ వాసిపోతుంది, ఎడమైతే కుడి కూలిపోతుంది. అది రాజకీయం. సరే, మొత్తానికి ట్రాక్లోకి వచ్చావు. ఒక ముక్కలో చెప్పు, జోగి రమేష్ అరెస్టును ఎలా చూడాలంటావు? మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు, జోగి రమేష్ అరెస్ట్ చూస్తే పచ్చిగా చెప్పాలంటే అంటా ఉన్నావు. రాంబాబు గారి సుకన్యతో మాట్లాడిన సరసాల ఆడియో మీద రివ్యూ రేటింగ్ గానీ ఇవ్వడం లేదు కదా. లేదంటే గోరింట్ల మాధవ్ నగ్నంగా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి దాని మీద పచ్చిగా ఏమైనా చెప్పబోతా ఉన్నావా? కాదే, జోగి రమేష్ను జైల్లో వేస్తే పచ్చిగా చెప్పలేనంటా ఉన్నావేంది సాధ్యలా? మీ హయాంలో తెరచాటు రాసులేళ్ళని లైట్ తీసుకున్నారు. పాపం రమేష్ చేసింది కల్చీసారా అమ్మడమే కదా. అందులో నువ్వు పచ్చుగా చెప్పేదేముంది? పండుగాడిలా మేము వినేదేముందిలే కానీ ఇక మ్యాటర్లోకి వచ్చి మ్యాటర్లోకి రావయ్యా రామకృష్ణ. జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం. అరెస్టు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్లే, ఈ అఫీషియల్సే పట్టుకున్నారో, మొలకల చెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, లేదా అంతకుముందు అనకాపల్లి, అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం, ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి, ఇలా వరుసగా చూస్తుంటే
జోగి రమేష్ సీనియరే కాదన్నది ఎవరు? జోగి మాజీ మంత్రి, దీన్ని ఎవరు కాదనలేదు. అరెస్టు అయిన ప్రతిసారి తెచ్చే కులం కార్డు కూడా బయటకు తీసావు. సరే, ఆయన బీసీ వర్గానికి చెందినోడే, ఆయనంత మాత్రాన చట్టం ఏమైనా చుట్టమా? ఎదవ పనులు చేస్తే ఊరుకోవాలా? రాజ్యాంగంలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఒకటే శిక్ష. దానికి ఆయన పాలుకుపడి ఆయన సీనియారిటీని, ఆయన కులం చూడరు సజ్జలా చేసిన చండాలం ఏంటనేది చూస్తారు. దాన్ని బట్టి విచారణ జరుగుతుంది. మా వాడి తోపు తురుంఖాను అంటే అట్ట అవేం పనికిరావు. మనలో మన మాట. అసలు నకిలీ మద్యం, అదే కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారో ఓ పాలు చెప్పు. నేను ఎవరికి చెప్పలేవా? 5 ఏళ్ళు మీరు చేసింది అదే కదా. మాకు బాగా తెలుసని తెలుసు కానీ ఇదిగో సీక్రెట్గా ఉంచుతా. ఆ రహస్యం ఏంటో చెప్పు. వ్యాపార రహస్యం కదా అని చెప్పనంటావేమో, చెప్పు, పర్లేదు. కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకేదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు ఆరెరే, కల్తీ మద్యం తయారీలో చెయ్యి తిరిగినట్లుందిగా సజ్జలా. అలవోకగా చెప్పేస్తా ఉన్నావు, ఎలా చేస్తారో అని కూడా చెబుతున్నావుగా. సరే, మీరు తయారు చేస్తా ఉంటే ఎవరు పట్టుకున్నారు అది కూడా చెప్పే పనిలో పనిగా. ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. ప్రభుత్వం పోనీ నిన్నగాక మొన్నొచ్చింది తెలుగుదేశము, కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే అనుకోవచ్చు. ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లా అంటాము, మీ వాళ్ళు అని ఎవరినమ్మా వైఎస్ఆర్సీపీ అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. పోనీ దొరికింది ఎక్కడ? వీళ్ళ తంబళ్లపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, కంటెస్టెంట్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్ గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది. ఇంత క్లియర్ గా ఎవరు చేశారో, ఎవరిది ఇది, ఏ రాజ్యంలో ఇది జరిగింది, నువ్వేమో చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునుమాడిస్తున్నారు. ఎక్కడికెక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టి. ఇక్కడ నువ్వు చిన్న లాజిక్ మిస్ అయ్యావు. మాజీ సకల శాఖ మంత్రి అదేదో శాపన టీడీపీ వాళ్లే ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తా ఉంటే పట్టుకుంది ఎవరు? ప్రభుత్వ అధికారులే కదా. నిజంగా టీడీపీ వాళ్ళు ఇందుకు యాండే ఉండి ఉంటే ఈ కేసులో ఇన్ని చోట్ల బయటకు పొక్కేదా? రాత్రికి రాత్రి కామ్గా మాయ చేసేసేవారు కదా. అంటే 2019 నుంచి గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది, ఇప్పుడు బయటకు పొక్కింది. అందున మీ వాడు ఆ జనార్దనే స్వయంగా ఇదంతా జోగి రమేష్ కనుసన్నల్లోనే జరుగుతుందని చెప్పాడు కదా. ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి చెప్పు? వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకెళ్లి రోజు కొడుతున్నారు. ఏదో పేరు చెప్పడం, తీసుకెళ్ళడం. అసలు ఏమి సంబంధం అంటే చెప్పేవాడు లేడు. నీకు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితే తప్ప కేసు ఉన్నట్టుండదు. ఇది ఒకటి నడుస్తుంది. అంటే నేరం చేసిన వాళ్లకు సంబంధించినంత వరకు నువ్వే తీర్పు కూడా చెప్పేసి అనుమానాస్పద పరిస్థితిలో అతను సరిపోయాడంటే ఏమైంది అనేది ఎనీబడి కెన్ ఇమాజిన్. అదొక పక్క జరిగితే దాని మీద విటాసి చేయాల్సింది పోనిచ్చి గవర్నమెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఏఆర్ఎస్ఐ. గవర్నమెంట్ వాట్ షుడ్ బి ఇట్స్ రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్. ఎందుకు అక్కడ వాళ్ళ తరఫున గవర్నమెంట్ ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఆ ఎస్ఐయో సిఐయో ఇంకొకరో ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సిన మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్ట పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ. ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సినంత లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది. నీకేది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు. 5 ఏళ్ల అనుభవంతో చెబుతా ఉన్నావా? వ్యవస్థలను ఎలా వాడుకుని లబ్ధి పొందాలి అనేది బాగుంది, బహుబాగుంది. మీ జగన్కి, నీకు, మీ వైసీపీ నేతలకు ఒక్కసారి అధికారం వచ్చింది, ఆ రుచి ఒక్కసారి చూశారు.
కొత్త బిచ్చగాళ్ళ పడి తిన్నారు. కానీ ఇక్కడ ఉంది 4 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తి. ఆయన మీలా ఎన్నటికీ కక్కుర్తి పడలేరు. అంచేత ఇదిగో ఇంటికెళ్ళి భార్గవ్కు నీ నీతులు చెప్పు. ఆ పేటీఎం బ్యాచ్కి డబ్బులంట వేయమని. ఆకలితో మాడిపోతూ ఉన్నారు. చాలే ఎల్లిరా సజ్జలా.